ఫ్రెండ్స్, ఈ వీడియోలో సంక్రాంతి రోజు జరిగే కోడి పందాల గురించి తెలుసుకుందాం. అసలు కోడి పందాలు అంటే ఏంటి, వీటిని ఎవరు కనిపెట్టారు, కోడి పందాలు ఎలా జరుగుతాయి, అసలు ఈ కోడి పందాల చరిత్ర ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇక టాపిక్లోకి వస్తే అసలు కోడి పందాలు అంటే ఏంటి. కోడి పందాలు అనేది పెంపుడు జంతువులను పోరాట యోధులుగా అంటే కోళ్ల కాళ్ళకి కత్తులు కట్టి రక్తంతో జరిపే ఒక ఆట అన్నమాట. అయితే ఈ కోళ్ల పందానికి 1634లో గేమ్ కాక్ అని పేరు పెట్టారు. అలాగే జార్జ్ విల్సన్ యూజ్ చేసిన కాక్ ఆఫ్ ది గేమ్ తర్వాత 1607లో ఈ కాక్ ఫైటింగ్ పైన కాక్స్ అండ్ కాక్ అనే ఫస్ట్ బుక్ పబ్లిష్ చేశారు. కానీ 1521లో ఫిలిప్పీన్స్ ను తీసుకునే మగెల్లన్ సముద్రయానం సమయంలో ఈ మగెల్లన్ ఎవరనే డౌట్ వస్తే టైటే అనే రాజ్యంలో మగెల్లన్ అనే ఒక చరిత్రకారుడు ఉండేవాడు. ఈ మగెల్లన్ అనే రాజు ఈ కోడి పందాలను మొట్టమొదటిసారిగా జరిపాడు. అయితే అప్పట్లో జరిపిన కోడి పందాల ఫొటోస్ ఇప్పుడు కొన్ని చూద్దాం. ఈ ఫోటో 1808 లండన్ లో ఫస్ట్ సక్సెస్ఫుల్ గా జరిపిన కోడి పందాల ఫోటో. అండ్ ఈ ఫోటో 1884లో లక్నోలో జరిపిన కోడి పందాలు. అండ్ ఈ ఫోటో అప్పట్లో రాజులు కోళ్ల పందాలు ప్రతి కొత్త సంవత్సరం కోడి పందాలు పెవిలియన్ అని పిలువబడే ఈ ఆలయంలో కోళ్ల పందాలు జరిపేవారు. అండ్ వీరు దీనిని ఆలయ ఆచారం అని కూడా నమ్మేవారంట. అయితే ఈ రాజులు అప్పట్లో ఈ కోళ్ల పందాలలో పార్టిసిపేట్ చేసే కోళ్లకి గేమ్ కాక్స్ అని పేరు పెట్టారు. గేమ్ కాక్స్ అంటే ఆట పక్షులని అర్థం. అయితే ఈ గేమ్ కాక్స్ ని ఎంతో స్పెషల్ గా అండ్ ప్రాపర్ కేర్ తో పెంచేవారు. అలా పెరిగిన ప్రతి ఒక్క కోడికి కండిషన్ చేసేవారు, బలం మరియు దాని సత్తువ తెలుసుకోవడానికి. సో ఈ గేమ్ కాక్స్ జాతికి చెందిన మగ మరియు ఆడకోళ్లకు గేమ్ ఫౌల్స్ అని పిలిచేవారు. అయితే ఒక గేమ్ కాక్ కి పుట్టిన అన్ని కోళ్లు కూడా కోపంతో పాటు దూకుడుతో ఉండేవంట. ఇలా ఒక సంవత్సరం అంతా వాటిని ప్రత్యేకంగా ప్రాపర్ ట్రైనింగ్ తో పెంచి మొత్తం రెడీ చేసి కాక్పిట్ అనే పిలువబడే రింగులో కోళ్లను వదిలేవారు. మ్యాచ్ రిజల్ట్స్ ని బట్టి రిపీటెడ్ గా పందాలు తయారు చేసేవారంట. ఈ కాక్ ఫైటింగ్ అంటే కోళ్లు ఒకటి కలిగించే ఫిజికల్ ఇంజ్యూర్ కారణంగా దీనిని రక్తంతో జరిపే ఫైటింగ్ గేమ్ అని కూడా చెబుతున్నారు. అయితే ఈ ఫైటింగ్ ఎలా రక్తంతో కూడుకున్నదంటే బరిలోకి దిగినప్పుడు వాటి కాళ్ళకి మెటల్ తో ఉన్న స్పార్స్ అని పిలువబడే షార్ప్ కత్తులను కట్టడం వల్ల రక్తాలతో జరిగే ఫైటింగ్ అని చెబుతుంది. సో ఈ అన్ని పోరాటాలు మరణానికి సంబంధించినవి కానప్పటికీ కోళ్లు తమ గణనీయమైన శారీరక గాయాన్ని భరిస్తున్నాయి. అయితే ఈ కోళ్ల పందాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్లేసెస్ లలో ఈ కోడి పందాలు అనేవి ఇంకా పరువు ప్రతిష్టగా భావిస్తున్నారు. అలాగే వీటిని పూర్వీకుల నుండి ఆచరిస్తున్నామని చెబుతున్నారు. అయితే కొన్ని దేశాలలో ఈ కోళ్ల పందాలు అనేవి చట్టం ద్వారా జరపబడతాయి, లేదంటే అదే చట్టం జరపకుండా చేస్తాయి. ఇప్పటి వరకు కోడి పందాలు అంటే ఏంటో చూసాం. ఇప్పుడు వాటిని ఏ ప్రక్రియతో జరుపుతారో చూద్దాం. ఈ కోళ్ల పందాలు ఇద్దరు ఓనర్స్ ఆఫ్ గేమ్ కాక్స్ అంటే కోళ్లని సంవత్సరం అంతా ముప్పు తిప్పలు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి పెంచిన వాళ్ళని ఓనర్స్ అంటారు. సో వీరు వారి కోళ్లని కాక్పిట్ లో వదులుతారు. ఈ కాక్పిట్ లో కోళ్లు ఫైటింగ్ కి స్టార్ట్ అయినాక ఆపోజిట్ ఎనిమి చనిపోయే వరకు లేదా తీవ్రంగా గాయపడే వరకు ఫైటింగ్ చేస్తూనే ఉంటాయి. ఈ రూల్ అనేది చరిత్రాత్మకంగా కాక్పిట్ అని పిలువబడే ఈ రింగ్ రూల్స్ లో ఉంది. కాక్పిట్ అనే పేరు 16వ శతాబ్దంలో ఉన్మాద కార్యకలాపాలు అనే అర్థంలో యూజ్ చేసేవారు. ఈ కాక్పిట్ అనేది విలియం షేక్స్పియర్ థియేటర్ అని పిలువబడే స్టేజ్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కాక్పిట్ అని పిలిచేవారు. ఈ కాక్పిట్ లో అప్పుడప్పుడు కోళ్ల పందాలు జరిపేవారు. కానీ అయితే ప్రతి సంవత్సరం ఎక్కడ జరుపుతారని చూస్తే ట్యూడర్ కాలంలో వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో పర్మనెంట్ కాక్పిట్ ఉండేది. ఈ కాక్పిట్ ను కాక్పిట్ ఇన్ కోర్ట్ అని కూడా పిలిచేవారు. ఇప్పుడు ఈ కోళ్ల పందాల చరిత్ర ఏంటో చూద్దాం రండి. చరిత్ర తెలుసుకునే ముందు అప్పట్లో ఉన్న కొన్ని కోళ్ల పందాలకు సంబంధించిన ఫొటోస్ చూద్దాం. నెంబర్ 1, ఈ ఫోటోలో కనిపిస్తుంది పురాతన రోమన్ మొజాయిక్ అది. దీని అర్థం 2 కోళ్లు ఒక టేబుల్ ముందు ఎదురుగా ఫైటింగ్ కి రెడీ అవుతూ అరచేతి మధ్య విజేత కోసం వాటి బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. నెంబర్ 2, దీనిని కాక్ ఫైట్ మెరుపు ప్లేట్ అని అంటారు. ఇది 11 మరియు 12వ శతాబ్దానికి చెందినది. అయితే ఈ కోడి పందాలు అనేవి ఒక ఓల్డ్ అంటే పురాతన కాలం నాటి ఆట. ఇది సింధు నాగరికతలో కోడి పందాల కాలక్షేపంగా ఉండేవని రూమర్స్ ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించిన అన్ని వివరాలు 2008 ది సైక్లోపీడియా బ్రిటానికా అనే గ్రంథంలో భద్రపరిచారని చరిత్ర చెబుతుంది. అయితే ఈ కోళ్ల పందాలు అనేవి పురాతన కాలంలో మన ఇండియా ఇంకా చైనా అలానే ఇతర తూర్పు దేశాలలో పాపులర్ గా ఇప్పటికీ ఉన్నవి. వీటిని థెమిస్టోకిల్స్ కాలంలో 524-460 BC అని పిలువబడే ప్రాచీన గ్రీస్ లో ప్రవేశపెట్టేవారు. చాలా కాలంగా రోమన్లు అని పిలువబడే ప్రజలు ఈ గ్రీస్ మళ్లింపుని రద్దు చేశారు. అయితే మొహెంజో అనే రాజు ఐరావతం మహాదేవన్ నగరం యొక్క పురాతన పేరు కుక్కుటర్మా అని ఊహించాడు. ఒక అధ్యయనం ప్రకారం ఈ పక్షులు ఇతర ఆధునిక దేశీయ కోళ్లకు ఎక్కువ సహకారం అందించాయో లేదో కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అలాగే హరప్ప సంస్కృతికి చెందిన కోళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వానరుగా ఉన్నాయి. అయితే సింధు లోయలో కోళ్లని ఆహారం కోసం కాకుండా పందాల కోసం ఉపయోగిస్తున్నట్లు న్యూస్ ఉంది.
అయితే వీళ్ళు 1990లో మతపరమైన ప్రాముఖ్యతను పొందారు. అలాగే చైనాలో మొదటి కోడి పందాలు క్రీస్తు పూర్వంతో 517లో జరిగాయి. సో ఫ్రెండ్స్, దీని గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.